కరెక్ట్గా వాడుకోవాలే కానీ అక్కినేని అఖిల్ కటౌట్కి హాలీవుడ్ రేంజ్ సినిమా పడుతుంది. కానీ అలా జరగటం లేదు. అక్కినేని మూడో తరం హీరోగా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. తన పేరునే టైటిల్గా పెట్టుకొని అఖిల్ సినిమాతో లాంచ్ అయ్యాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. దీంతో మాస్ నుంచి క్లాస్ బాట పట్టాడు అఖిల్. ఈ క్రమంలో హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ సినిమాలు చేశాడు. ఇప్పటివరకు హీరోగా అఖిల్ 5 సినిమాలు చేయగా అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రమే ఓ మోస్తారు విజయాన్ని అందించింది. కానీ భారీ ఆశలు పెట్టుకొని అఖిల్ ఎంతో కష్టపడ్డ ఏజెంట్ సినిమా మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. అయినా కూడా అఖిల్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ల దగ్గర మాస్ జాతరను తలపిస్తుంది. ఒక సాలిడ్ హిట్ లేకుండానే అఖిల్ క్రేజ్ ఈ రేంజ్లో ఉంటే ఒక్క మాసివ్ హిట్ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఏజెంట్ తర్వాత కాస్త సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అఖిల్. కానీ ఈ సైలెన్స్ నెక్స్ట్ సినిమాతో చేయబోయే వైలెన్స్కు హెచ్చరిక అని అంటున్నారు అక్కినేని అభిమానులు. ఏప్రిల్ 8న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు అఖిల్. ఈ సందర్భంగా ఈ బర్త్డే తర్వాత రాబోయే సినిమా అఖిల్కు మంచి హిట్ వస్తుందని సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. అఖిల్ కూడా కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా ఈసారి భారీ సోషియో ఫ్యాంటసీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమాతో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మరి నెక్స్ట్ సినిమాతోనైనా అఖిల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.